ధవనన్న చిన్నస్వామిలో ఆర్సీబీతో ఆట ఎట్లుంది? పోలే, అదిరిపోలే. మ్యాచ్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ నీకు ఒక విషయం చెప్పాలి. నేను చెప్పన్నా? ఏంది నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు? మొహమాటమా తొక్క, అందుకే కదా చెప్తా అంటున్నాను. సరే సరే చెప్పు, వింటున్నా. మ్యాచ్ జరిగినంతసేపు నాకు రెండే వినిపించాయి, ఒకటి ఆర్సీబీ, రెండు కోహ్లీ. మేమిక మ్యాచ్ మీద ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే కొంపదీసి ఇప్పుడు అందుకే మీరు సరిగ్గా బ్యాటింగ్ ఆడలేదని చెప్తావా ఏంటి? అవును నిజమే. మరి ఒక బ్యాట్స్మెన్కి కాన్సన్ట్రేషన్ ఎంత ముఖ్యమో నీకు తెలీదా? మా వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు మేము ఎలా బ్యాటింగ్ చేయాలి అని. అన్నా ఇది మరీ దారుణం అన్నా. మీరు ఆడలేక అవుట్ అయిపోయి మా ఫ్యాన్స్ అంటే నేను అస్సలు ఒప్పుకోను. అయినా కంట్రోల్ చేయడానికి అదేమైనా స్కోరా? అభిమానం, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్ని ఎవ్వరూ ఆపలేరు. ఇలా కాదు మీకు, మీరు కూడా మా హోమ్ గ్రౌండ్కి వస్తారు కదా, అప్పుడు చూపిస్తాం పంజాబ్ పవర్ అంటే. మీరు కాన్సన్ట్రేషన్ చేయకుండా దెబ్బతీస్తాం. అన్నా నువ్వు మరీ కుళ్ళు జోకులు వేస్తున్నావన్నా, నవ్వు కూడా రావట్లేదు. మాకు వచ్చిన దాంట్లో మీకు సగం మంది కూడా రారు ఫ్యాన్స్. ఒకవేళ వచ్చినా అక్కడ కూడా నా ఫ్యాన్సే ఉంటారు. సరే సర్లే, ఇప్పుడు ఈ ఫ్యాన్స్ గురించి ఎందుకు కానీ మీ ఆట గురించి మాట్లాడదాం. మాట్లాడడానికి ఏముందన్నా, మ్యాచ్ గెలిచేసాం, బోని కొట్టేశాం. మీ క్యాచ్ ఆ జానీ బేర్స్తో ఫస్ట్లోనే పట్టి ఉండింటేనా మీరు తలకిందలు తపస్సు చేసినా ఈ మ్యాచ్ గెలిచేవాళ్ళు కాదు. ఇది భలే ఉందన్నా, నువ్వన్నీ తొక్కలో రీజన్స్ చెప్తున్నావు. క్యాచ్ పట్టకపోవడం నీ తప్పు, పోయి అది మీ ఫీల్డర్తో మాట్లాడుకో, నాతో కాదు. మ్యాచ్ గెలిచామా లేదా అదే ఇక్కడ పాయింట్. అయినా నాకు ఒక డౌట్ ఉంది, ఏంటి ఈరోజు మీ బౌలర్స్ రెచ్చిపోయి బౌలింగ్ చేశారు? మేమేదో చిన్నస్వామి దంచేద్దాం చించేద్దాం అనుకుంటే అస్సలు కొట్టనివ్వలేదు. ఏమనుకుంటున్నావు మరి? మా బౌలర్స్ అంటే బాగా ప్రిపేర్ చేశాం. ఇక నుండి చిన్నస్వామిలో మా బౌలింగ్ ఇలానే ఉంటుంది. సరే సరేలే, ఎలాగో బోని కొట్టేశారు కదా, కంగ్రాట్స్. అబ్బా ఏమన్నా ఆడినావా కోహ్లీ, సూపర్ ఆడినావు. నువ్వు ఇట్లా బ్యాటింగ్ చేస్తే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు. నువ్వు ఊరికే ఉండు ఫ్యాఫ్ డు ప్లెసిస్, అలా ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోయావు. ఎంత కష్టపడినానో నీకేం తెలుసు? కష్టమా? నాకైతే ఎక్కడ కనిపించలేదు. నిన్ను అవుట్ చేయడానికి పంజాబ్ వాళ్ళే కష్టపడినారు. సరే మన సంగతి పక్కన పెట్టు కానీ, ఈ మ్యాక్స్వెల్ ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేస్తాడంటే ఆడటం? ఏదో పిక్నిక్ వచ్చినట్టు అలా వస్తున్నాడు, అలా వెళ్ళిపోతున్నాడు. 2 మ్యాచ్ల్లోనే అదే జరిగింది. అరే కోహ్లీ, నేనేం చెయ్యాలా? బాల్ని గట్టిగా కొడదాం అనుకుంటుంటే అది పోయి వికెట్లకు తాకుతోంది. మొన్న అట్లనే అయింది, ఈరోజు అట్లనే అయింది. నీకెన్నిసార్లు చెప్పినా గ్లెన్ మ్యాక్స్వెల్ వచ్చి రాగానే హిట్టింగ్కి పోవద్దని. ఒక 4-5 బాళ్ళు ఆపుకుంటే నీ సొమ్మేమైనా పోతుందా? ఇదిగో ఫ్యాఫ్, ఈ ఆపుకోడాలు తడబడ్డాలు మాకుండవు. ఉన్నామా కొట్టాం, పోయామా కూర్చున్నాం, ఇంతే. ఈ రెండే తెలుసు నాకు. ఒరే బాబు, నువ్వు ఎట్లయినా ఆడుకోరా సామి, కానీ కనీసం ఒక 4-5 ఓవర్లు క్రీజ్లోనే నిలబడు. నువ్వు స్కోర్ కొట్టకున్నా అపోజిషన్ వాళ్ళకి నువ్వు ఉన్నావన్న భయం ఉంటుంది. ఓకే కోహ్లీ, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్లో కనీసం 5 ఓవర్లు క్రీజ్లోనే ఉంటా. మ్యాక్స్వెల్ క్రీజ్లో ఉండమన్నాడు కదా అని చెప్పి స్కోర్ చేయకుండా ఊరికే నిలబడేవు. సింగిల్స్, డబుల్స్, అప్పుడప్పుడు కుదిరితే 4 సిక్స్లు 4 ఫోర్లు కూడా కొడుతూ ఉండు. ఇది భలే ఉంది ఫ్యాఫ్, నువ్వు చెప్పిన సింగిల్స్, డబుల్స్, ఫోర్స్, సిక్స్లోనే 5 ఓవర్లు అయిపోయింది. అట్లయితే ఇంకా మ్యాచ్ మొత్తం నేనే కొట్టేస్తా కదా. ఏదో ఒకటి చెయ్యి, ఇక నా వల్ల కాదు నీకు చెప్పడం. అరే బాబు కెమెరన్ గ్రీన్, నువ్వు ఏం చేస్తున్నావు ఆర్సీబీలో? నిన్ను ముంబై ఇండియన్స్ నుంచి ఎంతో ఇష్టపడి కష్టపడి కోట్లు కుమ్మరించి ట్రేడ్ చేసుకున్నాము. నువ్వు చూస్తేనా బౌలింగ్ ఇస్తే రన్లు ఇస్తున్నావు, బ్యాటింగ్ పంపిస్తే వెనక్కి వస్తున్నావు. ఇలా అయితే ఈ సాలా కప్ నమ్ముదు ఎలా అవుతుంది? చూడు కోహ్లీ, ఫస్ట్ 2 మ్యాచ్లు దేవుడికి, అంతే, అలా ఫిక్స్ అయిపోయా. ఇక 3వ మ్యాచ్ నుంచి నా విశ్వరూపం చూపిస్తా, అపోజిషన్స్తో భరతనాట్యం చేయిస్తా. నువ్వు చేయించడం ఏమో కానీ నువ్వు ఇస్తున్న స్ట్రోక్స్కి మేం చేస్తున్నాం భరతనాట్యాలు. బాబు హర్షల్ పటేల్, ఆర్సీబీ పైన ఇంకా నీకు ప్రేమ పోయినట్టు లేదే? ఏంది శిఖర్ అన్న అంత మాట అనేసినావు ఒకటేసారి? కోహ్లీ అన్న అవుట్ చేసినా ఇంకేం కావాలా? అవుట్ చేసినావు, ఏం ఉపయోగం? ఓవర్ తీసుకున్న ప్రతిసారి 10 రన్లు ఇస్తున్నావు. అట్లయితే ఇంకెలా? నాకైతే ఇంకా ఆర్సీబీ పైన ప్రేమ పోయినట్టు కనిపించట్లే. నువ్వు ఊరికే ఉండన్నా. అట్లంటే మన ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళతో కూడా కొట్టించినా కదా, అప్పుడు ఢిల్లీ మీద కూడా ప్రేమ ఉన్నట్టా? ఇట్లా సొల్లు చెప్తావు కానీ బౌలింగ్ బాగా వేస్తానని మాత్రం చెప్పవు కదా. జానీ బేర్స్టో ఎంత పని చేసినావు. ఈరోజు మ్యాచ్కి నువ్వే విలన్ అయిపోయినావు తెలుసా. నెక్స్ట్ మ్యాచ్లో నా తప్పును సరిదిద్దుకుంటా. నెక్స్ట్ మ్యాచ్లో నేను ఒక సెంచరీ చేసి
ఇవన్నీ మర్చిపోయేలా చేస్తా. నీ కళ్ళల్లో ఆనందం నేను చూస్తా. ఆనందం నా కళ్ళలో కన్నా ముఖ్యం ఆ ప్రీతి జింత కళ్ళలో ఉండాలి. లేదంటే ఆమె కళ్ళలో నుంచి వచ్చే అగ్ని జ్వాలలకే నువ్వు బలైపోతావు.